హాయ్ ఎవ్రీవన్, శారీకి ఫాల్ కుట్టే ముందే వాటిని వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది శారీ ఫాల్ అనేది. చూడండి, శారీ ఫాల్ ఎప్పుడు కూడా ఒక 10 to 12 ఇంచెస్ శారీని కింద వైపున వదిలేసి అక్కడి నుంచి ఫాల్ కుట్టుకోవాలి. లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఫాల్ అనేది కుట్టాలి. చూడండి, ఈ దారాలు లోపల వైపుకి వెళ్ళిపోతాయి, అంటే దారం బాబిన్లోకి ఇరుక్కుపోతాయి. ఇలా 2 చుట్లు చుట్టుకుని అప్పుడు ఫాల్ అనేది కుట్టాలి. కింద వైపున మామూలుగా నార్మల్గానే కుట్టాలి. కింద వైపు కుట్టేటప్పుడు కూడా ముడతలు అనేవి లేకుండా నీట్గా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, కింద వైపున ముడతలు వచ్చినాయి అనుకోండి, పై వైపున ఆటోమేటిక్గా ముడతలు వచ్చేస్తాయి. ఈ నేత ఉంటుంది చూడండి, శారీకి వచ్చే నేత, అది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. మనం డిజైన్ బేస్ చేసుకుని కుట్టకూడదు. ఎప్పుడు కూడా నేత ఉంటుంది చూడండి, అది మాత్రం స్ట్రైట్గా వచ్చేలా చూసుకోవాలి. కింద వైపు కుట్టేటప్పుడు కూడా స్ట్రైట్గా కుట్టకపోతే, ముడతలు రాకుండా కుట్టకపోతే పైన అనేది ముడతలని ఖచ్చితంగా వస్తాయి. అందుకే కింద కుట్టేటప్పుడు కూడా మంచిగా కుట్టాలి. ఇలా కత్తెర అనేది సపోర్ట్ చేసుకోవాలంటే శారీ కిందకి జారిపోయినట్టుందనుకోండి, ముడతలు వస్తూ ఉంటాయి. అందుకని పైన మిషన్ పైన పెట్టుకుని జారిపోకుండా కత్తెర పెట్టుకుంటే మనకి జారిపోకుండా ఉంటుంది, నీట్గా వస్తాయి. చివరి వరకు ఇలా కుట్టేసిన తర్వాత ఒకసారి ఇలా విదిల్చినట్టు చేస్తే, కుట్టిన చోట విదిల్చినట్టు చేస్తే చక్కగా ఫ్రీ అయిపోతుంది ఫాలు. ఆ తర్వాత ఇంకొక వైపు కుట్టుకోవాలి. ఇంకో వైపు కుట్టేటప్పుడు కూడా అంతే, శారీ నేతని స్ట్రైట్గా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి పైన కుట్టడం అనేది. చూడండి, ఇది కుట్టేటప్పుడు ఫాల్ని కుడివైపును పట్టుకొని లూజ్ ఏమన్నా ఉంటే ఎడం చేత్తో కొంచెం జరుపుకోవాలి. ఇలా కిందకి లాగినట్టు పట్టుకోకూడదు. ఎడం చేత్తో పట్టుకునేటప్పుడు అప్పుడే ముడతలు వస్తాయి. చూడండి, ఇలా చిన్న చిన్న ముడతలు అనేవి వచ్చేస్తాయి. కుట్టేసాం అనుకోండి, ఆ ముడతలు అలాగే ఉంటాయి. శారీ నేత అంటే పోగులు ఉంటాయి చూడండి, అవి స్ట్రైట్గా ఉండాలి మనకి. చూడండి, ఇలా జరుపుకునేటప్పుడు స్ట్రైట్గా చూసుకుని కుట్టుకోవాలన్నమాట. లేదనుకోండి ముడతలు వచ్చేస్తాయి. ఇలా కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కుడివైపున ముడతలు ఉండకూడదు. నీట్గా ఫాల్ని లాగకూడదు, అలాగే శారీని కూడా లాగకూడదు. ఇలా లెఫ్ట్ వైపు లూజు తోసుకునేటప్పుడు కూడా నెమ్మదిగానే తోసుకోవాలి. ఎక్కువ తోసేసాం అనుకోండి టైట్ అవుతుంది. చివరి వరకు కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఒక్క ముడత కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఫాల్ అనేది. చూసారు కదా, ఇలాగే ట్రాన్స్పరెంట్ శారీ వచ్చిందనుకోండి ఫాల్ వేయడం కోసం, అది పైనుంచి కుట్టుకోవచ్చు. మన కింద ఫాల్ అనేది మామూలుగా ఇంతకుముందు కుట్టినట్టు కుట్టేసుకుని పై కుట్టు వేసేటప్పుడు పైనుంచి, అంటే శారీ పైనుంచి కుట్టుకోవచ్చు. ఫాల్ పార్ట్ అనేది కిందకి ఇలా తిప్పేసుకొని ట్రాన్స్పరెంట్ నుంచి మనకి ఫాల్ కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడి నుంచి కుట్టుకోవచ్చు అనమాట. ఇలా కుట్టుకోవడం ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఫాల్ కుట్టడం అనేది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.